నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామంలో కింగ్డమ్ మినిస్ట్రీస్ ద్వారా యేసుక్రీస్తు సువార్త రక్షణ సభలు అనే నామకరణంతో మే నెల 4, 5, 6 తేదీల్లో క్రీస్తు ప్రేమ, క్రీస్తు జన్మ, యేసుక్రీస్తులు ఎలా జీవించారు అనే విషయాల పట్ల ఒక గొప్ప సభలు జరుగుతున్నాయని కింగ్డమ్ మినిస్ట్రీ అధినేత మిలాంటన్ అన్నారు. ఈ ఒక్క సభలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే అనేక మందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ప్రేమ విందును ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సిటీ న్యూస్ ఛానల్ తెలుగు వారికి, నా ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జగన్నాథపురం కింగ్డమ్ మినిస్ట్రీస్ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరపు వారిచే నిర్వహించబడుతున్నటువంటి యేసుక్రీస్తు సువార్త రక్షణ సభలు మే నెల 4, 5, 6 తారీఖులలో సభలు నిర్వహించడానికి మేము అన్నీ కూడా సిద్ధపాటు చేసి ఉన్నాము. ప్రతి రాత్రి 6 గంటల నుంచి సభ ప్రారంభం అవుతుందండి. 10:30, 11 గంటలకల్లా ముగించబడుతుంది. దూరం నుంచి, ప్రాంతం నుంచి వచ్చే వారందరికీ కూడా ప్రేమ విందుని ఏర్పాటు చేయడం జరిగింది కనుక మరి సభలకు అందరికి కూడా రావాలని, వచ్చి మరి రక్షణ అనుభవంలోనికి నడవాలని, రక్షింపబడిన వారు ఆత్మీయంగా బలపరచబడాలని మా యొక్క ఆశ. అందువలన ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో ఈ యొక్క సభలు నిర్వహిస్తున్నాము కనుక మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క సభలకు వచ్చి ఈ యొక్క సభలను జయప్రదం చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నారు. అందరికీ వందనాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం ఎలమందల గ్రామంలోని ఉమారాణి అనే మహిళను నూజివీడు పట్టణంలో సమతానగర్ లోని నివాసం ఉంటున్న మందపాటి అశోక్ అనే వ్యక్తి విదేశాల్లో పని కల్పిస్తామని నమ్మబలికి ఆమె వద్ద నుంచి 5,70,000 రూపాయలు వసూలు చేసి 6 నెలలు గడిచిన పని కల్పించే విషయం గురించి ఏ విషయం చెప్పకుండా మొహం చాటేస్తున్నారని ఉమారాణి ఆవేదన వ్యక్తం చేసింది. మే 4 తేదీ 2026 సోమవారం కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కి అర్జీ సమర్పించి తమకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్ కోరినట్టు మహిళ ఉమాదేవి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరైతే ఉమారాణి. నా విలేజ్ వచ్చే ఎలమందులండి. ఒక అతని దగ్గర మోసపోయండి. ఒక అతను ఏం చేశాడంటే 5,70,000 అమౌంట్ అయితే కట్టించుకున్నాడు. అతను యూఎస్ఏ తీసుకెళ్తానని. తర్వాత అంటే లెటర్ పెట్టించి అక్కడ జాబ్ తెప్పిస్తానని చెప్పాడు. ఎవరికైనా ఆశ ఉంటుందండి. అతను మేము ఒక ఎకరం పొలం అమ్మేసుకొని అతనికి అమౌంట్ పెట్టామండి. అతను మాకు ఆశ పెట్టాడు, జాబ్ నుంచి చూపించాడు అక్కడ. తర్వాత మేము 6 మంత్ తర్వాత నేను వచ్చిన తర్వాత అమౌంట్ ఇస్తాను అని అయితే చెప్పాడు. 6 మంత్ వరకు వెయిట్ చేశాను. తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే అవన్నీ ఖర్చు అయిపోయిందని చెప్తానన్నాడండి. ఇట్లా 3 years బట్టి నేను ఎస్ఐ గారికి కూడా అతని మీద కంప్లైంట్ ఇచ్చాము కానీ ఒకసారి అయితే వచ్చి వెళ్ళాడు. అతను చాలా మందిగా ఉన్నాడండి. అమౌంట్ అయితే తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు అతను. ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశపడి వెళ్ళాలనుకుని ఆశపడ్డాను. కానీ అతను గుడ్డిగా నమ్మానండి. అసలు ఏ ప్రూఫ్స్ కూడా ఏది చూడలేదు మేము. అసలు ఒక 11 days లో అంతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి స్టార్టింగ్ అంతా క్లోజ్ అయిపోయింది అనమాట. స్టార్ట్ అది ముంబై వెళ్ళటం, అక్కడ పనిచేసి రావడం, యుఎస్ఏలో అక్కడ ఢిల్లీలో వీసా ఇంటర్వ్యూ అసలు మమ్మల్ని ఏం చూడలేదు. వాళ్ళు అంత ఫేక్ అని చూపిస్తున్నారు. అవన్నీ ఆ ప్రూఫ్స్ అన్ని డూప్లికేట్ అని చూపిస్తాను. అది నేనైతే ఇన్ని రోజులు బట్టి కొన్ని రోజులు తను నిజాయితీ చేశాడని అనుకున్నాను. తర్వాత మా వాళ్ళకి కొంతమంది బాగా చదువుకునే వాళ్ళకి చూపిస్తే
అవన్నీ ఫేక్ అని చెప్పారు. తర్వాత అతను మోసం చేశాడని నేను కూడా ఇంకా మనం ఊరుకోకూడదని మేము స్టేషన్ దగ్గరికి వచ్చి ఎస్ఐ గారిని కలిసాము. అతను ఒకసారి పిలిపించారు కానీ రెస్పాండ్ అవ్వలేదు. అతను ఏ ఖర్చు అయిపోయినాయి అయ్యని ఎస్ఐ గారు చెప్పారు. అంతే, మేము ఏదో స్టేషన్ చుట్టూ తిరిగాము కానీ మాకైతే ఈ న్యాయం జరగలేదండి. అందుకే ఈ రోజు స్పందన కార్యక్రమంలోకి వచ్చాము. మేము అర్జీ పెట్టాము. ఇక్కడ ఏమంటున్నారంటే అతను ఇట్లా ఖర్చు అయిపోయిందండి అని చెప్తున్నారు. ఎస్ఐ గారు ఏమన్నారంటే వీటి గురించి కూడా మనకి తెలియదు, కనుక్కున్నాం వాటి గురించి, ఇటువంటి మనం ఎక్కడ చూడలేదు ఇలాంటివి అని అన్నారు. మీకు తిరుగుతున్న పెద్దల సమక్షంలో చేద్దాం మాట్లాడి మీకు డబ్బులు అమౌంట్ ఎక్కిస్తానని అన్నారు కానీ ఏమి తిరగడం తప్ప ఏం లేదండి, మాకు ఏం పరిష్కారం జరగలేదు. అందుకని ఈ రోజు స్పందన కార్యక్రమానికి వచ్చామండి. సబ్ కలెక్టర్ కలిసాము. కలిస్తే డిఎస్పీ గారి దగ్గర ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముదిరేపల్లి గ్రామంలో ఈ రోజు రాజ్యసేవల మహాయజ్ఞం నిర్వహణ ఘనంగా జరిగింది. అమరావతి అంబాసిడర్ వైద్య విద్యార్థిని అమల వైష్ణవి స్వగృహంలోనే ఈ మహాయజ్ఞం అందరి సమక్షంలో వేద పండితుల మంత్రాల సాక్షిగా విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా అమల వైష్ణవి మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాజా శ్యామల మహాయజ్ఞం నిర్వహించామని, ఇది అందరి సహకారంతో జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంబుల వైష్ణవి. ఈరోజు మున్నేపల్లిలో మా స్వగృహం నందు అమరావతి అంబాసిడర్ గా అమరావతి అభివృద్ధి కోసం శ్రీ రాజశ్యామల మహాయాగాన్ని మేము మా ప్రజలందరి ముందు జరిపించడం జరిగింది. మరి ఇందుకు మాకు సహకరించిన మా మున్నేపల్లి ప్రజలందరికీ, అలాగే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా పోలీస్ శాఖ వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి అభివృద్ధి కోసం గత 2 ఏళ్లుగా నేను మా నాన్నగారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక 116 రూపాయలు విరాళంగా అందిస్తున్నారు చాలా మంది. దీనికి సిఆర్డీఏ ద్వారా మేము దీన్ని సేకరించడం జరుగుతుంది. పైగా అమరావతి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడిన అమరావతి రైతులకి స్వయంగా మా నాన్నగారు మేము కలిసి వాళ్ళని సత్కరించడం కూడా జరుగుతుంది. మరి ఇంతటి మహాభాగ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రజలందరి ముందు నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి భాగ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ మనోజ్. మాది ముదినేపల్లి గ్రామం సార్. ఈ ముదినేపల్లిలో ఈరోజు మా స్వగృహంలో రాజశ్యామల యోగం చేశామండి. అమరావతి తొందరగా అభివృద్ధి చెందాలి, అమరావతి పౌరులందరూ సంతోషంగా ఉండాలి, అమరావతిలో వల్లే మన ఉద్యోగం చేయాలి, మన పిల్లలందరూ అమరావతిని డెవలప్ చేసుకుంటూ మన అమరావతిలోనే మన బిడ్డలుంటూ మన కళ్ళ ముందు అమరావతిని డెవలప్ చేయాలని ఆ రోజు మనం దీన్ని సాధించుకోగలిగాం. అమరావతిని కృషి చేసి సాధించుకోగలిగాం. దీనికోసం సహకరించినటువంటి సీఎం గారికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, కూటమి ప్రభుత్వానికి, మరి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ రోజు వీరందరి సహకారం వల్ల నేను అమరావతి కోసం ఈ రాజశ్యామల యోగం నేను మా పాప చేయగలిగాం. దీని అందరికీ సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ రాజశ్యామల యోగం చేయడానికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి, మరి కూటమి ప్రభుత్వానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తొక్కుడూరు గ్రామం నుంచి బాపులపూడి మండలం హనుమాన్ జంక్షన్ వరకు ఉన్న రహదారిని వెడల్పు పెంచి రోడ్డుకు ఇరుప్రక్కల స్ట్రీట్ లైట్స్ అమర్చడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ అభిప్రాయపడ్డారు. నూజివీడు నుంచి జంక్షన్ వెళ్లే రహదారిలో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలనే విషయం గురించి సోమవారం జరిగిన పలువురు స్థానికులతో కలిసి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కు అర్జీ ఇవ్వడం జరిగిందని నిమ్మగడ్డ నరసింహ తెలియజేశారు. నిమ్మగడ్డ నరసింహ, సిపిఐ నియోజకవర్గ నియోజకవర్గ కార్యదర్శి. నూజివీడు మండలం తుక్కులూరు దగ్గర నుంచి బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వరకు నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఈ 2-3 నెలల్లో దాదాపుగా 1 డజన్ మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా చిన్నపిల్లలు, యువకులు కుటుంబానికి ఆసరాగా నిలబడాల్సిన వారు ఈ రోజున కుటుంబానికి దూరం అయిపోయే ప్రమాదాలు జరుగుతూ ఉంటే, మృత్యువు పడుతూ ఉంటే ఆ కుటుంబాలు వీధిని పడుతూ ఉన్నాయి.
ఈ సమస్య పైన గతంలోనే కమ్యూనిస్ట్ పార్టీగా అట్లాగే వివిధ గ్రామ ప్రజానికం అనేక సార్లు టీజీఆర్ఎస్ లో కంప్లైంట్ పెట్టాము. కానీ ప్రభుత్వం మాత్రం ఈ రోడ్డు ప్రమాదాలని నివారించే విషయంలో మాత్రం కనీసం తగినంత చొరవ తీసుకోలేదని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 2 రోజుల క్రితమే ప్రమాదం జరిగింది. 2 యువకులు ప్రమాదంలో మరణించారు. కానీ ఈ ప్రమాదాలు నివారించే విషయంలో ఆర్ఎండ్బి వాళ్ళు కానీ పోలీసు వారు కానీ సమన్వయం చేసుకొని ఈ ఎట్లా నివారించాలి, అతివేగం నుంచి వస్తున్న వాహనం ఎట్లా నిరోధించాలని దాని మీద ఒక టీం వర్క్ చేసే విషయంలో లోపం జరుగుతుందని చెప్పని నేను ఫీల్ అవుతా ఉన్నా. దీనికి తోడు మల్లవెల్లి పారిశ్రామిక వార్డు నుంచి నిత్యం వందలాది మంది వాహనాలు వస్తూ ఉంటాయి. మామూలు స్పీడ్ గా కాకుండా అతివేగంగా వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అటువంటి వాహనాల్ని హనుమాన్ జంక్షన్ నుంచి న్యూజివేడ్ నుంచి వచ్చే వాహనాల్ని ఈ కంట్రోల్ చేసే వ్యవస్థ సిస్టమ్ ఒకటి ఉండాలని చెప్పని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము. దీంతో పాటు రోడ్డుకి ఇరువైపులా లైట్లు పెట్టాలి. ఈ లైట్లు పెట్టకపోవడం వల్ల చీకట్లో వచ్చే వాహనాలు ఏవో కూడా గమనించిన పరిస్థితి కనిపిస్తాం. మా ఊరి నుంచి పోలవరం కోలాల దాకా యాక్సిడెంట్ జరుగుతాయని దాని మీద కంప్లైంట్ ఇస్తాకు వచ్చాము. దానికి పక్కన వీధి లైట్లు ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారికి చెప్పాము. ప్రభుత్వాన్ని మనం స్పీడ్ బ్రేకర్లను వీధి లైట్లు స్తంభాలు వీధి లైట్లు ఏర్పాటు చేయమని, కాక చేరుకున్న చెట్లు ఏమో అలిగిపోయి రోడ్డుకి అలిగిపోయి ఉన్నాయి. ఆ కొమ్మల్లో చెట్లు కొమ్మలు నరికేసేసి రేంజర్ జోన్ లో ఉందని మేము కలెక్టర్ గారికి చెప్పామండి. కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు దానికి సంబంధించిన అధికారులకి నేను ఫార్వర్డ్ చేస్తామమ్మా, దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పెదవేగి మండలం వంగూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ తెలియజేశారు. వేసవి కాలంలో కూలీలకు ఈ ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతుందని, ఎండల కారణంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ ఉపాధి హామీ పనిని కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో 100 రోజుల పని దినాలు ఉండేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పని దినాలను 125 రోజులకు పొడిగించారని, 25 రోజులు అదనంగా పెంచారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో వర్క్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఇదివరకు కంటే ఇప్పుడు పని కూడా చాలా బాగా చేస్తున్నారు. పోయినసారి అయితే లాస్ట్ గవర్నమెంట్ లో 100 డేసే ఉండేది, ఇప్పుడు 125 డేస్ కి మార్చారు. ఇది ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. సోమవారం అన్నూజివీడిలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగిన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ హోమియోపతి మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఏరియా గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ ఆఫీసర్ వై మాధవి విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి పై అధికారుల నుండి వచ్చిన ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ఆయుష్ హోమియోపతి క్యాంప్ నిర్వహించాలని సూచనలు అందుకున్న మేరకు తక్షణమే క్యాంప్ నిర్వహించామని తెలియజేశారు. గవర్నమెంట్ హోమియో హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాము. మా స్టాఫ్ ఈ రోజు ఇక్కడ పీజీఆర్ఎస్ సందర్భంగా హోమియో మెడికల్ అంటే ఆయుష్ మెడికల్ క్యాంప్స్ పెట్టమని మా డైరెక్టర్ గారు ఆదేశాలతో ఇక్కడ ఈ రోజు క్యాంప్ పెట్టడం జరిగిందండి. మొన్న శుక్రవారం కలెక్టర్ మేడం గారిని కలిసి పర్మిషన్ తీసుకున్నాము. సో ఈ రోజు పీజీఆర్ఎస్ లో ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది.
ఎక్కువగా మేము ఇక్కడ జనరల్ గా కీళ్ళవాతానికి, కీళ్ళ నొప్పులకి, ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్, ఇంకా ఆ వడదెబ్బ తాలకుండా మందులు కూడా ఇస్తున్నామండి. ఇది జనరల్ గా వచ్చే అన్ని వ్యాధులకి ఇక్కడ మందులు ఇస్తామండి. మా హాస్పిటల్ కూడా హోమియో హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. ఏదన్నా కావాలన్నా కూడా ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఈ క్యాంపు ప్రతి వారం పెడదామని మా డైరెక్టర్ గారి ఆదేశాలతో మేము పెడదామని అనుకుంటున్నామండి. ఇంకా మేడం గారి షెడ్యూల్ ప్రకారం మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ PGRS లో ఈ క్యాంపు పెట్టడానికి కారణం ఈ హోమియో వైద్యం పట్ల అందరికీ అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ పెడుతున్నామండి. ప్రతి వారం కూడా మేము ఇక్కడ క్యాంప్ పెడతాము. ప్రజలందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ప్రజల యొక్క సమస్యలను త్వరితగతిన పారదర్శకంగా పరిష్కరించిన లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, AR అదనపు ఎస్పీ జి మునిరాజాతో కలిసి ఫిర్యాదుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. మొత్తం 39 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లాల నలుమూల నుండి వచ్చినటువంటి ఫిర్యాదుదారులకు ఏలూరులోని శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆ టైంలో మాకు వచ్చేసేసి సర్లేండి సాయంత్రం చూస్తే కమ్మాడైంది పోలీస్ స్టేషన్ మోసం చేస్తున్నట్టున్నారు. ఘంటసాల మంగరాజు అని చెప్పి గోల్డ్ ఉంది కదమ్మా, గోల్డ్ అంటే ఎంట్లో ఎక్కింది కదా, కొడుకుందని ఆమె చూస్తే గుర్తుపడతాం. కొడుకు ఎవరి పేరు మీద ఉంది? అందుకున్నాడా? ఇది అయిపోయిన తర్వాత మాకు కంప్లైంట్స్ చెప్పండి. ఆయన ఎవరో మున్సిపాలిటీలో పనిచేస్తున్నా అని పిలిచి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళు? మెడికల్ మామూలుగా ఎవరైనా చనిపోయిన వాళ్ళకి వెంబడే 19,000 అంత ఇవ్వలేదండి. నేను ఇంత చిన్న కాగితం మీద అది కాదండి. ఒక గజంకి అడ్వాన్స్ మరి 300 గజానికి ఒక గజంలో అడ్వాన్స్ ఇస్తారా? కోర్టులో నడవలేదు. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి? మీరు అమ్మడానికి ఏదో ట్రై చేస్తారు. ఏమైంది? కాలం వచ్చింది వాళ్ళు నడుస్తున్నారు. మోసం చేస్తున్నట్టున్నారు. జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఈ రోజు జిల్లా స్థాయి ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా అధికారులు ప్రజల నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని అన్నారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే దానికి గల కారణాల్లో లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా ఎండోర్మెంట్ ఇవ్వాలని సూచించారు. చనిపోయిన
ఎప్పటికీ డాక్యుమెంట్ ఎవరు ఇష్యూ చేసిన అధికారులు మెడికల్ సంబంధించిన అధికారి మున్సిపల్ కమిషనర్ ఎవరు చూస్తుంది అక్కడ ఆన్లైన్లో వైర్ చేయాలి వాళ్ళ మున్సిపల్ కమిషనర్ ఎవరు ఇన్ఛార్జ్ చూస్తుంది అక్కడికి వెళ్ళి వెరిఫై చేయాల్సిన అవసరం అక్కడికి వెళ్ళి మనిషి ఇక్కడ ఉన్నాడు ఈ వచ్చిన కార్యక్రమంలో అతని చేస్తే వాళ్ళు సెల్ఫ్ డ్రెస్సింగ్ అప్పుడు ఒకరికి లాస్ట్ టైం కూడా పెట్టారు మేడం, సెల్ఫ్ నుంచి రాలేదు. భూమి కార్డులు స్వచ్ఛీకరణ అనంతరం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్. దెందులూరు మండల గోపనపాలెంలో ఈ రోజు ఎమ్మెల్యే చింతమనేనితో కలిసి కలెక్టర్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే అనంతరం రైతు పేరు, భూ విస్తరణం, ఫోన్ నంబర్ తదితర వివరాలతో రాజముద్ర ముద్రించిన పట్టాదారు పాస పుస్తకాలను సంబంధించిన రైతు వివరాలను ఈకేవైసీ చేసిన అనంతరం అందజేస్తున్నామని కలెక్టర్ రైతులకు తెలిపారు. స్కాన్ చేసుకుంటే దాంట్లో కూడా మీ వివరాలంతా ఫోన్ లోనే వచ్చేస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఒకసారి చూపించమని చెప్పండి ఎట్లా చూడాలి అంటే. సో ఇందులో పేరు నుంచి, ఆధార్ నెంబర్ నుంచి, ఫోన్ నెంబర్, ఈ సర్వే నెంబర్ కరెక్ట్ గా ఉన్నాయి, ఫోటో మీదేనా కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఆల్రెడీ అందరూ చెక్ చేసుకొని మీ అందరూ ఈకేవైసీ వేలుముద్ర తీసుకొని ఇవన్నీ తయారు చేయడం జరిగింది. మోస్ట్లీ 100% కరెక్ట్ గా ఉండాలి. ఇంకా ఏమైనా ఒకటి రెండు మిస్టేక్ ఉంటే కూడా మాకు చెప్పండి, మళ్ళీ తీసుకోవద్దు. అది సరి చేసేసి నెక్స్ట్ మంత్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. స్టార్ట్. పట్టాభిరామ్ గారు, పట్టాభిరామ్ గారు, పాటూరు పట్టాభిరామ్ గారు, నెక్స్ట్ కొడాలి సీతారామాంజనేయులు గారు, నెక్స్ట్ నాగన్ శ్రీనివాసరావు గారు, మోర్ల సీతారామరాజు గారు, మోర్ల సీతారామరాజు గారు. ఏలూరు జిల్లా కైకలూరు గ్రామ పంచాయతీ టెండర్లు, డాక్టర్ డ్రైవర్స్, గ్రామ పంచాయతీ ఎలక్ట్రీషియన్, వాటర్ సప్లైర్స్, పారిశుద్ధ కార్మికులు, పురుషులు మరియు స్త్రీలు ఈ రోజు టెండర్లు జరిగింది. కైకలూరు డ్రైనేజీ డిఈ శిరీష అధ్యక్షత, గ్రామ పంచాయతీ సెక్రటరీ వి ఫణిక్ రాజ్ కుమారి, కైకలూరు వైస్ ఎంపీపీ మంగిరెడ్డి రామకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓ గంట అప్పారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ టెండర్స్ లో 69 టెండర్స్ వచ్చాయి. రమణ 360, పరమేశ్వరి 360, ఇంటి శ్రీలత, నాలుపాటి నాచారమ్మ 360, బి మానస 360, 360, పసువేడి మస్తానమ్మ. ఇప్పుడు ఏవైతే మనం ఖరారు చేస్తున్నామో అన్ని ఖరారు. దీనికి సంబంధించి
మన శానిటేషన్ కి సంబంధించిన వర్కర్స్ కి ఇవాళ పేపర్ నోటీస్ ఇచ్చి టెండర్స్ కాల్ ఫర్ చేయడం జరిగింది. ఇవాళ టెండర్స్ స్వీకరించడం జరిగింది. అలాగే వాటి స్క్రూటినీ చేసి ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది కౌంట్ చేసుకున్నాం. అందులో భాగంగా మేల్ వర్కర్స్ 18 మెంబర్స్, ఫిమేల్ 12, అలాగే ట్రాక్టర్ డ్రైవర్స్ ఒక 4 మెంబర్స్, వాటర్ వర్క్స్ 12 మెంబర్స్, రిక్షా పుల్లర్స్ 20 మంది, అలాగే ఎలక్ట్రికల్ వర్క్స్ ఒక 4 మెంబర్స్, మొత్తం 69 మెంబర్స్ కి ఇవాళ టెండర్ ప్రాసెస్ లో ఎంపిక చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి వీళ్ళకి మినిమం వేజెస్ ఎంత అన్నది కూడా ఖరారు చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ 1 ఇయర్ ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ మార్చి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.